ప్లేట్స్ ఇట్. అన్నయ్య మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నాన్న పడుకున్న బెడ్రూమ్ వైపుకు వెళ్ళాడు. నాన్న లోపల ప్రశాంతంగా నిద్రపోతున్న నాన్న వెనక నుంచి మెల్లగా కండు పిల్లిలా నడుచుకుంటూ బీరువా వైపుకు వెళ్ళాడు. బీరువా వెనక చేయి పెట్టి చూశాడు. కావాల్సింది దొరకలేదు. బీరువా పైన చేయి పెట్టి వెతికాడు. దొరికింది. మెల్లగా తీశాడు. అరే, ఇది నా క్రికెట్ బ్యాటు. నాన్న దీన్ని ఇక్కడ దాచాడా? అన్నయ్య మెల్లగా బీరువా తలుపు తెరిచి లోపలికి తొంగి చూశాడు. కావాల్సింది దొరకలేదు. ఇప్పుడు ఎలా రా అనుకుంటూ మెల్లగా మంచం కింద తొంగి చూశాడు. చేయి పెట్టి వెతికాడు. ఇలా కాదని కాలు కూడా పెట్టి వెతికాడు. లాభం లేదు, ఏం దొరకలేదు. అటు తిరిగేసరికి నాన్న దాచిన గిటార్ కనబడింది. సిక్సర్ కొట్టిన బౌలర్లా అన్నయ్య ముఖం వెలిగిపోయింది. అన్నయ్య గిటార్ తీసుకుని మెల్లగా పైకి లేచాడు. నిద్రపోతున్న నాన్నకు అన్నయ్య గుండాగిపోయింది. కాళ్ళు వణుకుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మయ్యా, నాన్నడు తిరిగి పడుకున్నాడు. గండం గట్టెక్కింది. ఊపిరి బిగబట్టి మెల్లగా బయటికి నడిచాడు. అన్నయ్య పిల్లిలా బయటకు వచ్చాడు. అటూ ఇటూ చూశాడు. వేగంగా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళాడు. ఆడియన్స్ అంతా స్టేడియం చేరుకున్నారు. గిటార్ మళ్ళీ మొదలెట్టావా? అమ్మ దొంగ పీనుగా చచ్చిపోయాయి వాళ్ళ నా చేతిలో. ఏడేవాడు ఏడి ఏడేవాడు కలసోడు ప్రతిదాన్ని అడ్డం పెట్టు. రమణ రమణ ఇంట్లో అందరూ వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ వాడిని పాతేయకపోతే నా పేరు పూర్ణచంద్రరావు కాదు. సరే, వాడి సంగతి చూసొచ్చి రమణ ఇవాళ నువ్వు డెడ్. ఒరే గిటారు, చచ్చిపోయాయి వాళ్ళు నా చేతిలో. లేడు కదా, అమ్మా చచ్చిపోయినావే సరస్వతి. దీంతో హింసించకపోతే ఏ సరిగంలో నేర్చుకు చావచ్చు కదరా. గిటార్ మీద సరిగమలు ఏంటి నాన్న? ఏడ్చావులే. అయినా చదువుకు చావాలంటే గిటార్ ఏంట్రా? ఇదేమన్నా కూడు పెడుతుందా గుడ్డ పెడుతుందా? గిటార్ అంట గిటార్. అందరికి ఇదే లాస్ట్ వార్నింగ్. నేను ఎప్పుడు చూసినా ముగ్గురు పుస్తకాలు పట్టు కూర్చోవాలి. ఇంకోసారి గిటారు క్రికెట్ అన్నారంటే ఉతికి ఆరేస్తాను. ఎదురా పుస్తకం ఇదే. నీకు సపరేట్ గా చెప్పాలా? నూరు పెగలదే. మొదటి ప్రపంచ యుద్ధము, మొదటి ప్రపంచ నీ జన్మంతా మొదటి ప్రపంచ యుద్ధమే. పూర్ణచంద్రరావు మీదే పులుసుకి నెత్తో గదు. ఫస్ట్ తారీఖు రాని. ఇదేంటి సిల్లిగా చీర గురించి ఇంత గొడవెందుకు? ఇండియాలో 95% ఆడవాళ్ళు అలిగేది చీర గురించే. చీరకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అసలు ఈ ప్రపంచంలో ఇటు పవిత్రంగాను అటు సెక్సీగాను కనబడే డ్రెస్ చీర ఒక్కటే. నువ్వు ఒక్కసారి చీర కట్టుకొని చూడు, నీకే తెలుస్తుంది.
నేనా? చీర సమోసా చుట్టినట్టు ఉంటుంది. అమ్మో, నా వల్ల కాదు. అందరూ ముందు ఇలాగే అంటారు, కానీ ఒక్కసారి కట్టుకున్నారనుకో అసలు అదంతా ఎందుకు. నాకు నిన్ను చీరలో చూడాలనుంది. నా కోసం ఒకసారి చీర కట్టుకో. నాన్న, ఆటో వచ్చింది. గుండె ఆగిపోయింది కదరా. ఏమేవ్ ఆటో వచ్చింది. వస్తున్నానండి. తొందరగా తెవలు. ఇలా అయితే మనం వెళ్ళి పెళ్లికి కాదు పురిటికి. నేను ఎప్పుడో వెళ్ళిపోయాను, మీ ఇదే లేటు. అటు తప్పుకోండి. మళ్ళీ ఆటో చేసేసుకున్నావా? నిన్నసలు చెప్పాను అయిపోతానే. అబ్బా ఓన్లేవే, ఏదో ఒకటి వేసుకున్నావా? కొట్టేసారి అరిచావంటే అన్ని అబ్బ బుద్ధులే. చెప్పిన మాట ఒక్కటి వినవు. మాసిని కొట్టలేసుకుని పెళ్లికి ఏంటి? పద ఆటోలో వేసుకున్నాం. తగ్గడు తొందరగా. పద. బ్యాగ్ ఎక్కడ పెడితే కాళ్ళు ఎక్కడ పెట్టినే? నా నెత్తి మీద పెట్టరా. అబ్బా, అరే వదిలిపెట్టమ్మా. ఎందుకు కదా నువ్వు పట్టుకో వీడిని. నాన్న నాకు ఆటో నడపాలనుంది నాన్న. ఆటో నడుపుకోవాలంటే అడుక్కు తినాలని లేదు. నోరు మూసి కూర్చోవేదా? బంగారు కండో కాదు, లచ్చి వదిలేమ్మా. అరే పోనీ సార్, మీరు చెప్పండి సార్. ఆపరా, ఆపన నిన్ను కదయ్యా, నా కొడుకుని. నువ్వు పోనీ. ఆపమంటున్నా నిన్నే. నువ్వెందుకు ఆపవయ్యా? సార్ మీరే కదా సార్ ఆపమంది. ఆపమని నిన్ను కదయ్యా. రే కూర్చో. నువ్వు పోనీ. కూర్చో. సింపుల్ గా ఒకటి కనుకనే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నాం ఉన్నాను. విన్నావా? కూతురు అన్నావు, ఆటో నింపేశావు. ఆపయా, ఆపు ఆపు. నిన్నేనయ్యా, ఆపు. ఇలా కాదు కానీ దిగరా. నువ్వు దిగు. నువ్వు పెళ్లికి ఎందుకురా? నువ్వు పెళ్లికి రాకపోతే పెళ్లి ఏమైనా ఆగిపోతున్నా? ఇంటికి వెళ్ళి చదువుతావు. సరిగ్గా చదువుకోకపోతే నాలా గుమాస్తా ఇది వస్తావు. వెళ్ళు. నువ్వే వెళ్ళు. జరగండి. ఒరే అన్నం వండుకు తినరా. పక్కింటి నుంచి పులుసు తెచ్చుకో. ఏం మొహమాట పడద్దు. నిన్న మనం ఇచ్చాం. నిన్న చాలా బాగుంది. థ్యాంక్ యూ. నిన్న చాలా బాగుంది. నిన్న బాగుంటావేంట్రా? నిన్న ఆదివారం కదరా, స్పెషల్ ఏముంది? నీ మొహం. నిన్న ఎండ బాగా ఉంది కదా. జానకి అమెరికా నుంచి వచ్చింది కదా, అందుకే జానకి బాగుంది. మరి రమణగాడికి ఎందుకు బాగుంది? జానకి బాగుంది గనక. ఐ లవ్ యూ టూ. ఇగో మీకు పెద్ద సార్ పిలుస్తుండే. ఏమో నా తెలియదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కమాన్ గుడ్ మార్నింగ్. ఇంటర్ కాలేజీ మ్యూజిక్ కాంపిటీషన్ నోటీస్ వచ్చిందయ్యా. నెక్స్ట్ మంతే మీరందరూ పోయిన సంవత్సరం లాగే కాంపిటీషన్ లో పాల్గొనాలి. ఫస్ట్ ప్రైజ్ కొట్టుకురావాలి. సార్, ఈసారి కాంపిటీషన్ లో నేను పార్టిసిపేట్ చేయలేను సార్. నువ్వు లేకపోతే ఎలాగయ్యా? దేర్ ఈస్ నో మ్యూజిక్ వితౌట్ శృతి. కానీ ఈసారి చదువు మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నా సార్. మంచి మార్కులు రాకపోతే డిగ్రీలో సీట్ సంపాదించడం కష్టం కదా సార్. అందుకని కాంపిటీషన్ మానేస్తావా? ఇది కాలేజీ ప్రిస్టేజ్ ఇష్యూ. అలా అని చదువు నిర్లక్ష్యం చేయలేం కదా సార్. సరే, ముందు మీరందరూ వెళ్లి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయండి. అందరికి 25 మార్క్స్ ఇస్తాను. ఓకేనా? వెరీ గుడ్. వెళ్ళండి. గో హెడ్. ప్రాక్టీస్ చేయండి. మూవ్.
ఛ, లాభం లేదురా. మన దగ్గర ఉన్న గిటార్లు ఏవి పనికిరావురా. మనం ప్రైజ్ గెలవాలంటే మనకు మంచి లేటెస్ట్ ఎలక్ట్రిక్ గిటార్ ఒకటి కావాలరా. ఎలక్ట్రిక్ గిటారా? ఎంత అవుతుందిరా? ఏం కావాలి? ఎలక్ట్రిక్ గిటార్ కావాలి. గిటారా? కమాన్. ₹50. 50 రూపీసా? పెద్దదైతే 75 రూపీస్. డజన్ కొంటే ఒకటి ఫ్రీ. ఏది కావాలి? సార్ ఇది ఫ్లూట్ సార్. రేయ్, గిటార్ బాక్స్ లో ఫ్లూట్స్ పెట్టిందవరా? ఇడియట్స్. అది గిటార్ అంటే. సార్ అది వైలెన్స్ సార్. అసలు మీకు మ్యూజిక్ తో బొత్తిగా టచ్ లేదు కదూ? మీకెలా తెలుసు? సార్ ఇంతకు ముందు మీకు పాత ఇనుప సామాన్లు అమ్మే షాప్ ఉండేది కదూ. ఏ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిందా? ఉందా లేదా? అమ్మాయ్యా, అమ్మా! మేడం డోంగిరి విన్నావా? సార్ ఎస్. ఇదెంత? మృదంగమా? 4200. 4200 అంటే నా నెల జీతం. నువ్వు ఇలా సంగీతం సంగీతం చదువు చంకనాకించావనుకో, రేపు పొద్దున ఏ బస్ స్టాండ్ లోనో రైల్వే స్టేషన్ లోనో గిటార్ వాయించుకుంటూ అడుక్కు తినాల్సి వస్తుంది. బెత్తం వేసేవాడు కూడా కాళ్ళు చేతులు బాగున్నాయని చెప్పి పైసా కూడా వేయడు. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏమిటంటే, చదువు లేకపోతే అడుక్కు తినడానికి కూడా పనికిరావు. ఇంకోసారి ఎలక్ట్రిక్ గిటారు ఎలక్ట్రిక్ బల్బు అన్నామంటే తోలు చేస్తాను. వెళ్ళి పుస్తకం. మా నాన్న నన్ను గారం చేయబట్టే ఎందుకు పనికి రాకుండా గుమాస్తానయ్యాను. నువ్వేమిట్రా? ఎప్పటి మొదటి ప్రపంచ యుద్ధం? రెండో ప్రపంచ యుద్ధం కూడా వచ్చింది. అబ్బా ఫోన్లండి, వాడు అంతగా అడుగుతుంటే గిటార్ ఏదో కొనివచ్చు కదా. అంటే వాడికి నువ్వు రికమెండేషనా? అవును, రికమెండేషనే. వాడికి ఆ గిటార్ తెస్తూ పనిలో పని నాకు కూడా పట్టు చీర తెచ్చి పెట్టండి. సిగదరగా పెద్దానికి చేత పెట్టడానికి లింకు. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్. ఏ మీరు పెట్టట్లేదు ప్రతిదానికి జీతంతో లింకు? ఒకసారి ఉద్యోగం చేసి తెలుస్తుంది. చేస్తున్నారులేండి, బోడి గుమాస్తా ఉద్యోగం. అని మహా గుమాస్తా కాకపోతే బిల్లు క్లింటన్ చేసుకుంటాను నిన్ను. హా? నా పాత్ర వచ్చి అన్నీ శంకిస్తారా? అది బిల్ క్లింటన్ తో. ఆగండి, మీ పని చెప్తాను. అయిపోయారు ఈ రోజు, మీరు చేతుల్లో అయిపోయారండి. ఏదది? ఆత్మహత్య కాదు, ఈ రోజు నా చేతుల్లో హత్య జరగబోతోంది. రండి రాసుకోండి. ఇప్పుడు ఎలా రా గిటార్ కొండం? ఏమోరా, ఏం చేద్దాంరా? రేయ్, ఎవరి జేబుల్లో ఎంతెంత ఉన్నాయో తీసి ఇక్కడ పెట్టండి. ఇదేదో బాగుందిరా. 50 రా. 200 రా. 150 రా. 200 ఉందిరా, తీసుకో. 270. మా దగ్గర 1000 రూపాయలున్నాయి. అవి మీకు ఇచ్చి ఆ గిటార్ తీసుకెళ్తాం. 10వ తారీఖు జరిగే కాంపిటీషన్ లో గెలిస్తే మాకు చాలా డబ్బులు వస్తాయి. వాటితో మీ అప్పు తీరుస్తాం. మీరు ఇంకేం మాట్లాడకండి, డబ్బు తీసుకుని గిటార్ ఇవ్వండి. నేనేమన్నా మీ కంటికి పిచ్చోలా కనిపిస్తున్నానా? ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్? ఓకే, ఓ పని చేయండి. మిగిలిన డబ్బు నెలకి 1000 రూపాయలు చొప్పున 3 ఇన్స్టాల్మెంట్స్ లో కట్టండి. ఏ ఇన్స్టాల్మెంట్ కట్టకపోయినా నా గిటార్ నేను వెనక్కి తెచ్చుకొని ఇంకొకరికి అమ్ముకుంటా. మీరు కట్టిన డబ్బు వాపసు ఇవ్వను. ఓకేనా? వాడేసిన గిటార్ ని లాక్కొచ్చి మళ్ళీ షాపులో పెట్టి అమ్ముతా అట్ట. ఇనప సామాన్లు అమ్మిన తెలివితేటలు. 7 kgs. రేయ్, డాక్టర్ తో ఎవరు మాట్లాడతారా? రేయ్, దానికి అడగాలరా? మన ప్రశాంత్ ఉన్నాడు కదరా? అబ్బో ఇలాంటి విషయాలు అవ్వాలి కాదు ప్లీజ్. ప్లీజ్ రా, నేను మాట్లాడలేను. ప్రతి విషయానికి భయపడుతుంటారేంట్రా? డాక్టర్ తో నేను మాట్లాడతాను. ఫాలో మీ. మోకాళ్ళ నొప్పులా? తప్పకుండా ఎయిడ్సే. బీపీ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. డోంట్ వర్రీ. ఆగవయ్యా, భయపడకు, నా దగ్గర మందు ఉంది. ఒక్క పేషెంట్ వదిలేయండి. ఉన్న ఒక్క పేషెంట్ ని వదిలేయమన్నా. నాకు పేషెంట్ కావాలి. ఎలాగా? ఇంతమంది పేషెంట్లు ఒక్కసారా? ఓ మై గాడ్. ముందర పడుకో. దాదా పడుకో. అబ్బే మాకేం లేదు సార్. వీడు చెప్పరా? ఇతనిగా? ఈ బాడీకి జబ్బా? ఇంపాసిబుల్. అబ్బే నాకే జబ్బు లేదు సార్. చూసారా ఎలా కనిపెట్టేశాను? ఎక్స్పీరియన్స్. మాట్లాడతాను కదరా, చెప్పరా? రేయ్, చెప్పరా? రే వేణు, నువ్వు చెప్పరా? ఎవరో ఒకటి చెప్పండి రా. అరే ప్రశాంత్, నువ్వు చెప్పరా? నువ్వు చెప్పరా? సైలెన్స్. నల్ల చొక్కా, నువ్వు చెప్పు. సార్,
వీడక్కని నా అక్క. అవునరా మీ అక్కే. అవును సార్ వీడక్కే. అవును సార్ వీడక్కే. అవును నీ అక్కే. సరే నా అక్కే. ఆ, సార్ వీడక్కని పక్కింటి అబ్బాయి ప్రేమించి మోసం చేసి పారిపోయాడు సార్. పాపం ఆమెమో ఇప్పుడు గర్భవతి సార్. నలుగురిలో తెలిస్తే పరువు పోతుంది సార్. ముందే చాలా పరువు గల కుటుంబం. అందుకే మీరు ఎవరికీ తెలియకుండా రహస్యంగా అబార్షన్ చేయాలి సార్. డాక్టర్, రహస్యంగా అబార్షన్ చేయడం నేరం. దానికి 2 ఏళ్ళు జైలు శిక్ష. ఆ అమ్మాయి వయసు ఎంత? 17 ఏళ్ళు. 17 ఏళ్ళ అంటే మైనర్. మైనర్ ని మోసం చేస్తే 14 ఏళ్ళు జీవిత ఖైదు. అది మైనర్ ని చేస్తే రేపు కింద లెక్క. ఆ నేరానికి ఇంకో 14 ఏళ్ళు. మొత్తం ఎన్నేళ్ళు డాక్టర్? 25 అనుకుంటాను. లెక్కల్లో పూరు. మొత్తం 30 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష. ఆ మోసం చేసినాడు పారిపోయాట. అంటే అండర్ సెక్షన్ 420 ఇంకొక 7 ఏళ్ళు. మొత్తం 37 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష. కరెక్ట్ డాక్టర్. మేడం ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం. స్టూడెంట్స్ మేడం. 5,000 అంత డబ్బంటే ఎక్కడి నుంచి తేగలని చెప్పండి. ఓ 1000 రూపాయలు అయితే. కుదరదో. ఆంటీ ఈ ఒక్కసారికి ఆంటీ మళ్ళీ మా కాలేజీలో ఇలాంటి ప్రాబ్లం వస్తే మీ దగ్గరికి వస్తాం. పోరా. సిస్టర్ మీకు అక్క చెల్లెలు లేరా? ఉంటేంట్రా? ఒరేయ్ నువ్వు ఏడవకురా. నువ్వు ఏడుస్తే నేను తట్టుకోలేనురా. నాకు ఏడుపు వస్తుందిరా. మేడం ప్లీజ్ మేడం ఈ ఒక్కసారికి ఒప్పుకోండి మేడం. Silence! 4,000కి ఒక్క పైసా కూడా తగ్గేది లేదు. ఓ మై గాడ్. ఇదిగోరా అందరి దగ్గర కలిపి 400 ఉన్నాయి. మరి మిగిలిన డబ్బాలారా? నువ్వు ఫీల్ అవునంటే నేను ఒకటి చెప్తాను రా. ఏంట్రా అది? గిటార్ అమ్మేద్దాం రా. ఏంట్రా నువ్వు? వీడి గిటార్ అంటే ఎంత ప్రాణమో తెలుసుగా. నువ్వేమంటావురా? నేనేమంటానురా? ఇంత అర్జెంట్ గా డబ్బు అంటే అందరికీ కష్టమే. ఏం చేస్తాం? అమ్మేద్దాం రా. రేయ్ మరి మ్యూజిక్ ప్రాక్టీస్ రా. నాకు తెలియదురా. సార్ గిటార్ అమ్మేద్దాం అనుకుంటున్నాం సార్. మరి ఇన్స్టాల్మెంట్ ఎవడు కడతాడు సార్? మీ గిటార్ మీకే అమ్మేస్తుంటే మళ్ళీ ఇన్స్టాల్మెంట్స్ ఎందుకు సార్? ఓకే, ఇంతకీ మీ గిటార్ ఎంత కమ్ముదాం అనుకుంటున్నారు? ఎంతో కొంత సార్. హాఫ్ రేట్ అంటే 2,000 రూపాయల కంటే 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను. మేము ఇచ్చింది 1000 రూపాయలుగా సార్. ఇంకో 1000 రూపాయలు ఎక్స్ట్రా కావాలా? సస్తే ఇవ్వను. 2,000 రూపాయలు ఇస్తాను. ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే వెళ్ళిపోండి. నీ కర్మ. అలా ఉండాలి. ఇదిగో 2,000 థ్యాంక్స్. గిటార్ ఇచ్చేయండి. నౌ యూ కెన్ గో. సార్ మా గిటార్ మీకు హాఫ్ రేట్ కి ఇచ్చేసాం. మేము ముందు ఇచ్చిన 1000 రూపాయలు ఇచ్చేస్తే. థ్యాంక్స్. పరాయి వాడు సొమ్ము మనకు అవసరమా? ఓకే, ఇదిగో 1000 రూపాయలు. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. ఆగండి. నేను మీకు గిటార్ అమ్మినప్పుడు మీరు నాకు అడ్వాన్స్ ఎంత ఇచ్చారు? 1000 రూపాయలు సార్. అది మీకు ఇచ్చాను కదా. మీరు నాకు గిటార్ అమ్మినప్పుడు నేను మీకు ఎంత ఇచ్చాను డబ్బు? 2,000 సార్. అది మీ దగ్గర ఉంది కదా. మరి ఇన్నాళ్ళ పాటు గిటార్ వాడుకున్నందుకు రెంట్ ఏది? ఎంత సార్? 300. 100 తీసుకోండి సార్. అడచ్చి చిడతలకే 200 తీసుకుంటాను. 300 తగ్గను. ఇదిగోండి సార్, తీసుకోండి సార్. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంతసేపు అయింది వచ్చి? చాలా సేపు అయింది. చాలా సేపు అయింది. పాప వెళ్తామంటే నేనే ఆపేశాను, బోర్ కొడుతుందని. ఏంట్రా అబ్దుల్లా, కాలేజ్కి ఎందుకు రావట్లేదు? నేను చదువు మానేద్దాం అనుకుంటున్నాను రా. ఏ? బాగా చదువుకున్న వాళ్ళు ఎవరు పైకి రావట్లేదురా. మా బంధువుల్లో ఒకడు 9th క్లాస్ వరకు చదువుకొని బాంబేలో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు బాంబేలో కోట్లు సంపాదిస్తున్నాడు. ఎవడు రాడు? ఏఆర్ రెహమాన్ మనోడే. అందుకే నేను కాలేజ్ మానేసి రాత్రులు కొత్త ట్యూన్స్ కనిపెడుతున్నాను. కానీ పెడుతున్నావా? ఏది ఒక ట్యూన్ వినిపించు. అయితే విను. స్టిక్స్ ప్లీజ్. జిప్ జిప్. 1 2 1 2 3 4.
రేయ్ ఈ ట్యూన్ ని రెహమాన్ గడు 5 ఏళ్ల క్రితమే లేపేశాడు రా. చచ్చా రేమాన్ ఇలాంటాడు అనుకోలేదురా. మొన్న ఒకసారి మసీద్ లో కలిసి సలాం అలైకుం అబ్దుల్లా నీదొక సాంగ్ వినిపించావని బతిమాలాడు. సర్లే మనోడే కదా అని ఈ ట్యూన్ వినిపించాడు, అంతే. లేపేయడమేనా? ఎందుకురా వీళ్ళకింత దొంగ బుద్ధి? నన్ను అడిగితే నేను ఇవ్వనా? సరే లాస్ట్ అండ్ ఫైనల్ ట్యూన్ ఒకటి వినిపిస్తాను. ఇదిగానే కూడా నేను లేపేస్తుంటే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఓకేనా? లా లా